హాయ్ అండి. దోసపిండితో పునుగులు ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు దోసపిండి తీసుకున్నాను. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కరివేపాకు, పచ్చిమిర్చి, అందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్పు గోధుమ పిండి వేసాను. ఇప్పుడు కొద్దిగా వంట సోడా కూడా వేసి కలుపుకోవాలి. ఇలా పిండి అంతా కలిపిన తర్వాత వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి, మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. పిండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పునుగులు వేసుకుందాం. చూడండి, చిన్న చిన్నగా చిట్టిగా పునుగులు వేస్తున్నాను. చూడండి, చాలా బాగున్నాయండి పునుగులు. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇది మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచుకుందాం. చూడండి, చట్నీలోకి కానీ కారంలోకి కానీ చాలా బాగుంటాయి. పునుగుల్లోకి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.